మనము ఈ సమాజంలో చాలామందిని చూస్తుంటాం, చాలా కుటుంబాలను కూడా చూస్తుంటాం. ధనవంతులుగా ఉన్న కుటుంబాలనే మనం చూస్తాం, కానీ ఒక 3 తరాల గిట్ట మనకు వెనకకు పోయేది ఉంటే వాళ్ళంతా కడు పేదరికాన్ని అనుభవించిన వాళ్ళే. వాళ్ళు కష్టాలు కన్నీళ్ళు అన్నిటినీ దాటుకొని వచ్చిన వాళ్ళే. మనం చూసినట్టయితే ఉంటే చాలామంది అవపడుతుంటారు. మనము ఈరోజు ధనవంతులను చూసి మనం ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళంతా ఎదగడానికి కారణం కేవలం విద్య, జ్ఞానం, వాళ్ళు ఉన్న స్థితజ్ఞత, వాళ్ళు చేసే వ్యాపార దక్షత. అందుకే మనం కూడా ఎప్పుడు కానీ ధనం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనకు ఉద్యోగం ఉంటే ఉద్యోగం, లేకపోతే ఏ రంగంలో రాణిస్తే ఆ రంగాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలి. అందులోనే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుండాలి, ప్రక్రియలు కనిపెడుతుండాలి. మనకున్న దాంట్లోనే మనం ముందుకు పోయినట్టయితే మనం కూడా ఒకనాడు ధనవంతులుగా మారుతాం. అతిగా ధనం చేరడం కూడా మన సంతానానికి మంచిది కాదు. మనం కష్టపడ్డల్లా దాంట్లో కొద్దిగానన్నా వాళ్ళు కష్టపడే అవకాశం మనకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు నిర్జీవం అయిపోతారు. కొన్నాళ్లకు మనం సంపాదించిన ఆస్తి అంతా ఆర్తి కప్పురంలాగా కరిగిపోతుంది. వాళ్ళ కూడా జీవితం సరిగా ఉండదు. మరొక తరానికి వచ్చేసరికి వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. మనం పిల్లలను గౌరవం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బు యొక్క విలువ నేర్పాలి, సమాజం యొక్క విలువలు నేర్పాలి. సమాజంలో ఏ విధానంగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలనే విషయాన్ని మనం తప్పకుండా వాళ్ళకి నేర్పాలి. సమాజ అభ్యాసం నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. ధనం సంపాదించుడే గొప్పతనం కాదు, ఆ ధనాన్ని కాపాడి దాన్ని 2 3 వేసే శ్రమశక్తులుగా మనం తయారు చేసినప్పుడే అందరికీ సంతోషం. మన కుటుంబంలో కూడా, మనం ఉన్న సామూహిక వర్గంలో కూడా, ఈ సమాజంలో కూడా అందరూ గుర్తిస్తారు, ఫలాని వ్యక్తి ఇట్లా ఉండే, ఫలాని వ్యక్తి ఇట్లా ఉండే, వాళ్ళ కొడుకులు వీళ్ళు అని చెప్పి మనకు చరిత్ర అంటూ ఉండాలి. ఆ చరిత్ర నలుగురు చెప్పుకోవాలి. నలుగురు చెప్పుకున్నప్పుడే మనం గొప్ప వాళ్ళంగా మారుతాం. మనకు వాళ్ళ పేరు చెప్పుకోవాలి, వాళ్ళతో పాటు మన పేరు చెప్పుకోవాలి. దిగజారి బతకకూడదు. మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం తీసుకొని దాంతో పాటు ముందడుకు వచ్చినప్పుడే ఈ దేశం సుసంపన్నమవుతుంది. ఎప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. ఈ సమాజం ఎప్పుడు ఉద్భవిస్తూనే ఉంటుంది ఆర్థికంగా. దాన్ని అందరం స్వావలంబన చేసుకోవడమే మనిషి యొక్క తెలివి. ఆ తెలివితేటలను మనం ఎప్పుడు ఉపయోగించాలి. మనం చూసినట్టయితే ఉంటే చాలా పేదవాళ్ళు కూడా ఈరోజు గొప్ప ధనవంతులుగా అయినరు. గొప్ప ధనవంతులు కూడా కడు పేదరికంలో అనుభవిస్తున్నారు. అది ఒక తరం నుంచి మరొక తరంకి మారినప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. కేవలం జ్ఞానవంతులే ఈ ధనాన్ని నిలుపగలుగుతారు. జ్ఞానంతో పాటు జీవితాన్ని ముందుగా తీసుకపోతేనే ఆ జీవితం సుసంపన్నమవుతుంది. ఇట్లు మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.